ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్కు ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం జరగనుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్కు ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం జరగనుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్కి ఎంపీలు బాలశౌరి అలాగే ఉదయ్ కుమార్ స్వాగతం పలికారు. రేపు జరిగే సీఎంల కాన్క్లేవ్ సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొనున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అతనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం లభించింది. జనసేన నేతలు, జనసేన ఎంపీలు, అలాగే బాలశౌరి, అలాగే తంగెళ్ల శ్రీనివాస్ ఆయన పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. దాని తర్వాత ప్రధానంగా ఈరోజు రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ పక్షాల భేటీ కొనసాగుతుంది. ఈ ఎన్డీఏ పక్షాల భేటీలో అందరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం కు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం స్వాగతం పలికింది. కేంద్రం నుంచి స్వాగతం పలకడంతో ఆయన ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఎన్డీఏ పక్షాల భేటీలో జరిగే సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అయితే రేపు ప్రధాని నేతృత్వంలో జరిగే ఈ ఎన్డీఏ పక్షాల భేటీలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడతారు, ఎలాంటి రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు, జాతీయ అంతర్జాతీయ అంశాలు ఏవి మాట్లాడతారని చెప్పేసి కూడా ఒక ఆసక్తి నెలకొంది. మొత్తం చూసుకున్నట్టు రేపు ఢిల్లీలో జరిగే ఈ ఎన్డీఏ పక్షాల భేటీలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.